ఆర్ఆర్ ముంబై మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఆర్ఆర్ గెలిచిందనే దానికంటే కూడా ముంబై చేజేతలో ఓడిపోయిందని చెప్పాలి. ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. స్టార్టింగ్లో 3-4 వికెట్లు పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, వదేరా అద్భుతంగా ఆడుతూ వచ్చారు. పొరపాటున వికెట్లు పడ్డాయి. ఆ టైంలో మినిమం 200-220 వెళ్ళే దిశగా స్కోర్ ఉంది. అప్పుడు మన కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చాడు భయ్య. 10 బాల్ 10. ఏంది భయ్య ఇది? టెస్ట్ క్రికెటా, వన్డే క్రికెటా? అసలు నాకు అర్థం కాదు. బ్యాటింగ్ ఆడేటప్పుడేమో 10 బాల్ 10 కొడతావు, బౌలింగ్కి వచ్చినప్పుడేమో మా గల్లీలో నాకు కావాలి అన్నట్టు ఫస్ట్ ఓవర్ నువ్వు వస్తావు, ఫస్ట్ ఓవర్ తీసుకుంటావు, నీకు యార్కర్ వేయటం రాదు, ఎల్బిడబ్ల్యూ చేయటం రాదు, వికెట్ వేయటం రాదు, ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రాదు. నీకు వచ్చిందల్లా 2 బాల్, బౌన్సరు, ఆఫ్ సైడ్ లెంత్. ఈ 2 బాల్ పవర్ ప్లేలు ఎందుకు భయ్య? పవర్ ప్లేలు కుక్కను కొట్టినట్టు కొడతారు. అసలు ఎస్ఎస్సీ చేసే వాళ్ళు 7 మ్యాచ్ల నుంచి ఫామ్లో లేడు. డక్కు 1, 2, 3 మొత్తం మీద 20 కొట్టాడో లేదో. నువ్వు వచ్చి ఫస్ట్ ఓవర్ 10 ఇచ్చావు, మనోడు సెంచరీ కొట్టేలా చేసావు. అసలు నీకు మిడిల్ ఆర్డర్లో వేసుకోక ఎందుకు భయ్యా ఫస్ట్ ఓవర్ వస్తావు, బ్యాటింగ్కి వస్తావు, గెలిచి